తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా జిల్లా పార్టీ ఆఫీసులో జిల్లా నాయకులు, జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు, అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, పద్మశ్రీ గారు, మా ముఖ్య నాయకులు చిక్కాల రామచంద్ర గారు, మహాసాని రాజేష్ గారు, మౌళి నరుకుతు వెంకటేశ్వరు, పిల్లి అనంతలక్ష్మి గారు అండ్ మన పిల్లి సత్యబాబు గారు, డాక్టర్ గారు అందరితో కలిపి ఈ ఆవిర్భావ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇక్కడ అయిన తర్వాత ఈ మీటింగ్ అయిన తర్వాత కార్యకర్తలతో కలిసి భోజనం చేయడం జరుగుతుంది. ఈ కార్యకర్తలకి ఒక ప్రత్యేకమైన మెసేజ్ ఏమిచ్చారు పార్టీ నుంచి మేము పర్టికులర్గా చెప్పేదంటే, తెలుగుదేశం కార్యకర్తల వల్లనే పార్టీ ఈరోజు ఇంత ముందుకు సాగుతుంది. అంచేత నారా లోకేష్ గారి పిలుపు మేరకు కార్యకర్తే అధినేత అన్న నిదానంతో కార్యకర్తలతో కలిసి పనిచేస్తామని చెప్పేసి ఇక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, మన జ్యోతుల నవీన్ గారు ఉత్తమ కార్యకర్తలు ఎవరున్నారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఒక కార్యక్రమం పెట్టాలి. ఆ కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో ఎలాగ వీళ్ళని ఉత్తమ కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. మా కాకినాడ జిల్లా మిగిలిన జిల్లా కన్నా వినూత్నంగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం జ్యోతుల నవీన్ గారి నాయకత్వంలో చేయడం జరుగుతుంది. 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మేమందరూ కూడా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా చేసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్య అతిథులుగా సానా సతీష్ గారు, రాజశేఖర్ గారు, పద్మశ్రీ గారు అండ్ మౌళి గారు, సత్యబాబు గారు ఉన్న పెద్దలందరూ కూడా, చిక్కాల రామచంద్ర గారు అందరూ కూడా రావడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా ఆనందంగా పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ఎవరైతే కష్టకాలంలో పార్టీకి నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా గుర్తించుకుంటూ రాబోయే కాలంలో ఒక ప్రణాళికను రచించుకొని వాళ్ళందరినీ కూడా గుర్తించి ముందుకు తీసుకొచ్చే పద్ధతిలోనే లోకేష్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల అనుసారం కూడా మేమందరూ కూడా నాటడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో మరింత ప్రతిష్టంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తూ భావి తరాలకి బంగారు బాట వేసే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంటుందని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.